Hello, welcome to AR's news channel. Today top news is 2025 ఆర్థిక సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యాంశాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితుల మధ్య 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటు వృద్ధికి సమానంగా ఉంది. రంగాల వారీగా పరిశీలిస్తే వ్యవసాయం ఈ రంగం బలంగా ఉంది, స్థిరమైన పనితీరును ప్రదర్శిస్తోంది. పారిశ్రామిక రంగం మహమ్మారి ముందు ఉన్న స్థాయిలకు సమీపంగా ఉంది. సేవల రంగం ఇటీవలి సంవత్సరాల్లో బలమైన వృద్ధి రేటును నమోదు చేసి తన సాధారణ స్థాయికి చేరుకుంది. ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4% నుండి 2024-25లో 4.9కు తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF అంచనాల ప్రకారం 2025-26లో ద్రవ్యోల్బణం 4% లక్ష్యానికి అనుగుణంగా ఉండవచ్చు. బ్యాంకింగ్ రంగంలో వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2018లో గరిష్ట స్థాయి నుండి సెప్టెంబర్ 2024 నాటికి 2.6కు తగ్గింది. రుణ జీడీపీ వ్యత్యాసం కూడా 2024 నుంచి 25 వరకు మొదటి త్రైమాసికంలో -10.3% నుండి 0.3కు తగ్గింది. ఇది బ్యాంకు రుణాల వృద్ధి స్థిరంగా ఉందని సూచిస్తుంది. రుణాల వృద్ధి నవంబర్ 2024 నాటికి వ్యవసాయ రుణాలు 5.1% వృద్ధి చెందాయి. పారిశ్రామిక రుణాలు 4.4% వృద్ధి చెందాయి. ఇది గత సంవత్సరం 3.2% కంటే ఎక్కువ. లకు రుణాలు 13% వృద్ధి చెందగా పెద్ద సంస్థలకు 6.1% వృద్ధి నమోదైంది. సేవల రంగంలో రుణ వృద్ధి 5.9కు, వ్యక్తిగత రుణాల వృద్ధి 8.8కు తగ్గాయి. వాహన మరియు గృహ రుణాల వృద్ధి మందగించింది. లు మరియు క్రెడిట్ కార్డులకు సంబంధించిన రిస్క్ వెయిట్స్ పెరగడం ఇందుకు కారణం. మొత్తంగా 2025 ఆర్థిక సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని ప్రదర్శిస్తోందని, వివిధ రంగాలు ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సర్వే అంటే దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల పనితీరును విశ్లేషించే నివేదిక. ఇది 2 భాగాలుగా ఉంటుంది. భాగం ఏ ఆర్థిక పనితీరును అంచనా వేస్తుంది, ఆర్థిక ధోరణులు మరియు స్థూల ఆర్థిక సూచికలను హైలైట్ చేస్తుంది. భాగం బి విద్య, పేదరికం, వాతావరణ మార్పు వంటి సామాజికార్థిక సమస్యలను విశ్లేషిస్తుంది. ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందిస్తుంది. దీనిని బడ్జెట్ ముందు రోజు కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. శనివారం ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్పై సామాన్య ప్రజలు మరియు వ్యాపారవేత్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్థిక సర్వే గురించి మరింత సమాచారం కోసం క్రింది వీడియోను చూడండి.